వెల్కమ్ టు D6 టీవీ. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఇదిగో యూరియా అంటూ అదిగో యూరియా అంటూ 3 రోజుల నుంచి అధికారులు చెప్పడంతో గంటల తరబడి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు మానేసి రోడ్డు మీద తిరుగుతున్నాం. ఉదయం 4 గంటల నుండి సాయంత్రం వరకు యూరియా లారీ రాకపోవడంతో రైతులు రోడ్డు మీద ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో స్థానిక ఎస్ఐ ఏవో వచ్చి రైతులకు సర్ది చెప్పి క్యూలైన్ కట్టించి టోకెన్లు ఇవ్వటం జరిగింది. పొద్దుగులు ఇదే ధర్నా అయిపోయింది. రోజు ధర్నా చేయాల్సిందే. రోజు 3 గంటలకు వస్తుంది. వాళ్ళకి ఇచ్చారు దగ్గర మళ్ళీ వచ్చింది మళ్ళీ ఇంతవరకు రాలేదు. అదొకటి. రెండో ఆబ్జెక్షన్ ఏంటంటే మళ్ళీ వచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇస్తున్నాం. మేము ఇప్పుడు వచ్చిపోతున్నాం, మేము వేరే ఊరు దూరం నుంచి వస్తున్నాం. వ్యవసాయం చేసుకుంటున్నాము. మేము ఎంతో రైతులము. వ్యవసాయం చేసుకుని ఆత్మహత్య చేసుకొని వస్తున్నాము. మాకు కావాలి ఊరియా. మాకు ఈ బస్సులు ఇవన్నీ అవసరం లేదు. మాకు ఊరియా కావాలి. మేము వ్యవసాయం చేసుకోవాలి. లేకుంటే ఈ రేవంత్ రెడ్డి వల్ల మేము అందన్న పోసుకొని పిల్లలని జల్లలో ఆత్మహత్య చేసుకోవాలన్నా చనిపోతాము. వాళ్ళన్న గట్టిగా ఉండాలి.
రైతులు మేము రైతులను కట్టేయాలి. ఎందుకు ఎట్లా బతుకుతాము? మేము మీకు అందరం కలిసి కావాలని మేము మిమ్మల్ని కోరుకొని చేసుకున్నాక ఇది ఒక మోసం, మాకు ఇదొక దగా మోసం చేసి మమ్మల్ని బతుకడం లేకుండా రోడ్ల మీద పడుకుందని చేస్తుండ్రు. మాకు కావాలి ఊరియా కోసమే మేము బతుకుతున్నాము. ఆడు ఊరే కట్టలు ఇస్తావు, అన్ని ఇస్తావు, ఏది లేకుండా అన్ని ఇస్తావన్నాడు. ఏది మమ్మల్ని రోడ్డు మీద నడి బాజార్లో పెట్టిండు. ఏటికి పెట్టిన్నాడు? పింఛన్ ఇస్తానన్నాడు, గీత కార్లకి లెక్కిస్తానన్నాడు, ఏది లేదు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.